హలో అండి. అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌కి సంబంధించి గత కొన్ని రోజులుగా వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా 15,000, రూ. 10,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి వెరిఫికేషన్ ఫస్ట్ అయితే చేయడం జరిగింది. అందులో చాలా వరకు ఫేక్‌గా సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే రూ. 6,000 పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్‌దారులు కూడా నోటీసులు ఇచ్చి వైద్య పరీక్షలు చేపించి అందులో కూడా ఏమైనా ఫేక్ పెన్షన్స్ ఉంటే అవి కూడా తీసేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ముందు వీడియోలో చెప్పాం కదా, వెల్ఫేర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మీరెవ్వరు కూడా కంగారు పడద్దండి అనేసి ఇలా చెప్పినా కూడా చాలా మంది ఇంకా కంగారు పడుతున్నారన్నమాట. మా దగ్గరికి ఇంకా నోటీస్ ఎవరు తెచ్చి ఇవ్వలేదు అనేసి. మా జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదు మా మండలంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ ప్రక్రియ, మాకు ఎప్పుడు నోటీస్ ఇస్తారనేసి చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నా. ఈ వెరిఫికేషన్ అనేది శనివారం నుంచే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం అయితే. సో అన్ని జిల్లాలో ఒకేసారి స్టార్ట్ చేయరనమాట. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి అయితే స్టార్ట్ చేస్తారు. ఒక జిల్లాలో త్వరగా అయిపోవచ్చు, ఒక జిల్లాలో లేటుగా అవుతుంది. సో ఎవరు కూడా కంగారు పడద్దండి. ఖచ్చితంగా మీరు రూ. 6,000 పెన్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నోటీస్ అనేది ఇచ్చి అందులో టైము, డేటు, అదే విధంగా హాస్పిటల్ కూడా ఉంటది కాబట్టి ఆ డేట్‌కి, టైంకి మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరిపించి తీరాలి. నోటీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రాదు అని డౌట్ అయితే పడద్దండి. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కొందరికైతే కొంచెం ముందు రావచ్చు, అంతే తేడా. ఈ నోటీస్ ప్రక్రియ అనేది ఇంకా కొన్ని చోట్లయితే అస్సలు స్టార్ట్ కాలేదనమాట. సరే ఈ నోటీస్ వచ్చిన తర్వాత కూడా మాకు పెన్షన్ వస్తుందా అనేసి చాలా మందికి డౌట్ ఉంటది. అంటే ఫిబ్రవరికి వచ్చే పెన్షన్ వస్తుందా లేదా అనేసి. ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది ఫిబ్రవరికి కూడా వస్తుంది. మీకు నోటీస్ వచ్చి తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్లి వెరిఫికేషన్ అంత వరకు కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇంకోటి, హాస్పిటల్‌కి వెళ్ళబోయే ముందు మేము ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేసి డౌట్ ఉంటది చాలా మందికి. అదైతే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, అలాగే సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవి రెండు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సి ఉంటది. అదే విధంగా ఫోన్ నెంబర్ కూడా తీసుకువెళ్తే బెటర్ అనమాట. చాలా మంది ఓల్డ్ ఏజ్ గా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఉండవు కాబట్టి సో ముందే మీరు ఒక పేపర్‌లో లేకపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళినట్లయితే కొంచెం ఈజీ ఉంటదన్నమాట. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ నెంబర్‌తో పాటు ఆధారు, రేషన్ కార్డు, తర్వాత మీకు పెన్షన్ ఐడి కార్డు ఉంటది కదా ముందు ప్రభుత్వం ఇచ్చిండేది, అది కూడా తీసుకుని వెళ్ళండి. సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ, ఆధార్ అనేది కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. ఇంకా చాలా మందికి సదరం సర్టిఫికేట్లు అయితే ఉండవు. ముందు ఉన్న వాళ్ళకి అయితే మాన్యువల్ గా రాసేసి పెన్షన్ అయితే అప్లై చేసేసింటారు. ఈ మధ్య చేసుకున్న వాళ్ళకైతే సదరం సర్టిఫికేట్, ఆన్లైన్ సర్టిఫికేట్ అయితే ఉంటది. కాబట్టి మీ దగ్గర పాత సదరం సర్టిఫికేట్ ఉన్నా, లేదు కొత్త సదరం సర్టిఫికేట్ ఉన్నా, ఆ రెండిట్లో ఏదున్నా సరే మీరైతే హాస్పిటల్‌కు తీసుకుని వెళ్ళి డాక్టర్‌కి ఈ విధంగానే చెప్పండి, మా దగ్గర ఈ పాత సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్ ప్రకారమే ఒక పెన్షన్ అప్లై చేయడం జరిగింది అనేసి చెప్తే సరిపోతుంది. ఇక చాలా మంది దగ్గర అసలు సదరం సర్టిఫికేట్లే ఉండవు, కానీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము హాస్పిటల్ వెరిఫికేషన్ పోతే మేము ఏం తీసుకుని వెళ్ళాలి అనేసి చాలా మందికి డౌట్ ఉంటది. కాబట్టి మీరైతే డాక్టర్ గారికి చెప్పండి అనమాట, ఈ విధంగా మాకు సదరం సర్టిఫికేట్ పోయింది, మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళండి, లేదు అంటే పోయింది, లేదు మీ పరిస్థితి ఏముంటే అది చెప్పుకోండి డాక్టర్ గారికి. అయితే ఎక్కువగా సదరం సర్టిఫికేట్ లేకపోయినా వాళ్ళు ఒక అవకాశం ఇస్తారనమాట, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. లేదు మీకు అప్పటికప్పుడే ఏమన్నా మీ పరిస్థితి బట్టి, అంటే మీకు అంగవైకల్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఆన్లైన్‌లో వీళ్ళకి సదరం సర్టిఫికేట్ లేకపోయినా అంగవైకల్యం ఉండేది నిజం కాబట్టి సో ఎక్కడ కూడా నెగిటివ్‌గా లేకుండా పాజిటివ్‌గా అయితే రిపోర్ట్ రాయడం జరుగుతుంది. అండ్ మీకు ఒక అవకాశం ఇస్తారు మళ్ళీ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ నోటీసులు అనేది ఎంపీడీఓ గారి లాగిన్‌లో నుంచి వెల్ఫేర్ గారి లాగిన్‌కి వస్తే వెల్ఫేర్ గారు డౌన్లోడ్ చేసి సచివాలయం స్టాఫ్‌కి ఇస్తారంట. అంటే ఎవరైతే పెన్షన్ ఇస్తారో మీకు వాళ్ళే మీకు ఫోన్ చేసి, లేదు వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా నోటీస్ అనేది ఇస్తారు. సో ఎవరు ఎక్కడ కంగారు పడకండి. ఆ నోటీస్ మీరు అందుకునేంత వరకు, లేదు ఆ నోటీస్ అందుకుని మీరు హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేయించుకునేంత వరకు కూడా మీకు పెన్షన్ అనేది వస్తూనే ఉంటది. సో ఎక్కడ కూడా ఎవరు మీ పెన్షన్ అయితే ఆపరు. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకేమైనా నెగిటివ్‌గా రిపోర్ట్ వచ్చినట్లయితేనే సో ఆ పెన్షన్ అనేది ఆపుతారు తప్ప అంతవరకు మీ పెన్షన్ మీకు వస్తూనే ఉంటది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.